ఈ కథ మహాభారతంలోనే ఉంది. కురుక్షేత్రం అనే ప్రదేశానికి అలాంటి మహిమ ఉందని కౌరవ పాండవులు ఇద్దరికీ తెలుసు గనుకనే వారు ఆ పవిత్ర కర్మరంగాన్ని యుద్ధరంగంగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్కడ చచ్చే వాళ్ళందరూ కూడా యుద్ధంలో అంత మోక్షాన్ని పొందుతారు గల. ఈ యుద్ధం ఎవరి మధ్య? కథాపరంగా అయితే అది కౌరవ పాండవుల మధ్య. కానీ వేదాలలో అనేక చోట్ల దేవాసుర సంగ్రామం గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది కదా. అలాంటి సందర్భాల్లో యుద్ధం అంటే ఏమిటో భాష్యాకారులు స్పష్టంగా వివరించున్నారు. ఉదాహరణకు బృహదారణ్యక ఉపనిషత్తులో దేవాసుర యుద్ధం ప్రసక్తి వచ్చింది. దేవతలు అసురులు అనేవారు వేరే ఎక్కడో లేరు, మానవుల్లోనే ఉన్నారు కదా. సాత్విక ప్రవృత్తి కలవారే ఉండి కూడా ఇంద్రియ నిగ్రహం లేకోకుండా వీళ్ళంతా భోగాశక్తులే ఉండే మానవులనే దేవతలు అని, రజోగుణ ప్రవృత్తి కలిగి ఉండి అత్యాశ, అందరూ అత్యాశాపరులు, పరోపకారశీలం లేని వారిని ఎవరంటున్నాం? మనుష్యులని. వాళ్లే మనుష్యులని. తామసిక ప్రవృత్తి కలిగి దయాగుణ విహీనులై ఉండే మానవులనే అసురులని వాళ్ళలోనే ఈ మంత్రము నిర్దేశిస్తుంది కదా. అందుచేత ఇక్కడ ప్రజాపతి దేవాసురులకు చేసే ఉపదేశం మానవుల అందరికీ వర్ధిస్తుంది, అందరికీ అని శ్రీ శంకర భాష్యం చెప్తున్నది. అలాగే ఛాందోగ్యోపనిషత్తు, ఆ ఛాందోగ్య ఉపనిషత్తులో ప్రథమాధ్యాయం ద్వితీయ ఖండం ప్రథమ మంత్రంలో కూడా దేవాసుర యుద్ధ ప్రసక్తి వచ్చింది. అక్కడ కూడా శంకర భాష్యంలో ఈ రకమైన వ్యాఖ్యానమే ఉంది. స్వభావ సిద్ధంగా తమోగుణ స్వరూపాలై శాస్త్రసిద్ధమైన జ్ఞాన ప్రవృత్తిని తిరస్కరించే ఇంద్రియ ప్రవృత్తులే అసురులు. అనగా మానవులలోని దుర్భావాలే అసురులు. దీనికి విభిన్నంగా శాస్త్రోక్తమైన విషయాల వివేకం అనేటువంటి జ్యోతితో వెలిగే ఇంద్రియ ప్రవృత్తులే దేవతలు. అనగా మానవులలోని సద్భావాలే దేవతలు. దేవతారూపమైన ఈ సద్భావాలు రాక్షస రూపమైన దుర్భావాలను జయించాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుచేత ఈ రెండు రకాల భావాలకు ఒకరిని ఒకరు జయించుకునే ఘర్షణ ప్రయత్నం ఒక అవిచ్ఛిన్న యుద్ధంలాగా ప్రతి మానవ దేహంలోనూ అనాది కాలం నుంచి ఆగకుండా కొనసాగుతూనే ఉంది. ఈ నిత్య సంఘర్షణనే దేవాసుర సంగ్రామం అనేటువంటి ఈ మంత్రం నిర్దేశిస్తున్నది. ఇలాంటి ఉదాహరణ వేదంలో చాలా ఉన్నాయి. కనుక భగవద్గీతలో వ్యాసభగవానుడు ప్రస్తావిస్తున్న ఈ యుద్ధం పైన చెప్పుకున్నటువంటి దేవాసుర యుద్ధం వంటిదే. కనుకనే ధృతరాష్ట్రుడు అనబడేటువంటి సామాన్య మానవుడు, అనగా దేహాభిమానాది రూపమైనటువంటి అహంకార మమకారాలకు కట్టుబడి ఉన్నటువంటి మానవుడు సంజయుణ్ణి, అనగా ఇంద్రియ జయాదులను బాగా సాధించి సద్భావనిష్ట గలవాడై ఉన్నటువంటి మానవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమని? మామకాహ పాండవాహ చ ఏవ కిం అకుర్వత అని. మామకాహ అంటే కథాపరంగా నా కొడుకులైన దుర్యోధనాదులు అనే అర్థం. పాండవాహ అంటే పాండురాజపుత్రులు, అంతేగాక తెల్లగా ఉండేవారు. అంటే మా 11 అక్షౌహిణీ సేనల ముందు వెలవలబోయేవారు అని అర్థం. చ ఏవ కిం అకుర్వత, ఇద్దరు ఏం చేశారు అని సామాన్య అర్థం. ఈ ప్రశ్నలోనే ధృతరాష్ట్రుడికి గల పక్షపాత బుద్ధి తెలుస్తోంది కదా, స్పష్టమవుతోంది కదా. ఈ ప్రశ్న వేసే నాటికి 10 రోజులు యుద్ధం పూర్తి అయిపోయింది. భీష్ముడంతటి వాడు పడిపోయాడు. అది విని ఒక పక్క పెదతండ్రి మరణ వార్తతోనూ, మరో పక్క తన పక్షపు ప్రధాన బలం పడిపోయినందనే నిరాశతోనూ తల్లడిల్లుతున్నటువంటి ధృతరాష్ట్రుడి మానసిక సంక్షోభం ఈ ప్రశ్నలో వ్యక్తమవుతున్నది. అయితే ఇలాంటి సంక్షోభం ధృతరాష్ట్రుడు ఒక్కడికే సొంత సొమ్ము కాదు. అందుకనే వ్యాసభగవానుడు ఈ ఘట్టాన్ని సాంకేతికంగా తీసుకొని సమవేతాహ, నిత్య సంబంధము కలవి, దీనినే శాస్త్ర పరిభాషలో సమవాయ సంబంధం అంటారు. దీన్ని
యుయుత్సవ నిరంతరము యుద్ధం చేసుకునే స్వభావం అయినటువంటిది. మామకాహ మమకారంతో కూడిన తమోగుణ ప్రవృత్తులు. పాండవాహ తెల్లటి సత్వగుణంతో కూడిన సద్భావ ప్రవృత్తులు. చ ఏవ కిం అకుర్వత ఈ రెండు కలిసి అంటే చ ఏవ ఈ రెండు కలిసి కిం అకుర్వత ఏమి పాడు పని చేశాయి అనే రెండవ అర్థాన్ని ఈ శ్లోకంలో నిగూఢంగా నిక్షేపిస్తున్నాడు. పాండు అనే శబ్దానికి పాండురాజు, తెల్లనివాడు, సత్వగుణము అనే 3 అర్థాలున్నాయి. అలాగే కిం అనే పదానికి ఏమిటి, అల్పమైనది, నీచమైనది అనే అర్థాలున్నాయి. ఈ అర్థాల ఆసరాలతోనే వ్యాస మహర్షి పై జంట అర్థాలను సాధించగలిగాడు అని చెప్తున్నది ఇక్కడ. ఇలా సాధించడం వల్ల ఈ భగవద్గీతలో ప్రస్తావించబోతున్నటువంటి చర్చ అంతా ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత రహస్య చర్చ కాదని ఇంతవరకు చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి యుద్ధం కూడా చరిత్రలో ఒకప్పుడు జరిగిన రాజకీయ యుద్ధం కాదని, ఇది సార్వకాలిక సార్వజనిక మానవ హృదయ సంఘర్షణాత్మకమైన యుద్ధమని మనకు విశదం చేస్తున్నాడు. దీనిని దృష్టిలో పెట్టుకునే వెనుకటి పేరాలలో భగవద్గీత అనేది కృష్ణార్జునుల వ్యక్తిగత సమస్య చర్చ కాదని, రాబోయే కాలంలోని సమస్త జీవుల సమస్త సద్గురువుల సమస్యలన్నిటికీ మార్గదర్శి అని చెప్పుకొని ఉన్నాం. ఈ కారణం వల్లనే భగవద్గీత ప్రస్థానం అనేది ఈ ప్రస్థానత్రయంలోని మిగిలిన 2 ప్రస్థానాలను మించి ప్రపంచ ప్రసిద్ధుల్లోకి వచ్చింది. దీనినే మరో రకంగా చెప్పుకుంటే మిగిలిన 2 ప్రస్థానాలు మానవుడి ఆధ్యాత్మిక సమస్యలకు మాత్రమే సమాధానం చెప్పేవి కాగా, భగవద్గీత ప్రస్థానం మాత్రం మానవుల ఆధ్యాత్మిక సమస్యలకు మాత్రమే కాక లౌకిక జీవనపు సమస్యలకు కూడా సమాధానాలు అందించే ఉత్తేజనకరమైన గ్రంథం. ఈ పెద్ద గ్రంథం అని తేలుతూ ఉన్నది. కనుకనే ఇది సమాజంలోని వృద్ధులకు మాత్రమే కాక మధ్య వయస్కులకు, యువకులకు కూడా ఉపకారం చేసేది కాగలుగుతూ ఉన్నది, కలుగుతుంది కూడా. అలాగే ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే కాక లౌకిక వ్యవహార రంగంలోనూ రాజకీయాది రంగంలోనూ నిమగ్నులై ఉండేవారికి కూడా ఉత్తేజన ప్రదాతగా నిలబడగలుగుతూ ఉన్నది. దీనికి ఉదాహరణల కోసం ఎక్కడో వెతుక్కోవలసిన పని లేదు. ఆధ్యాత్మిక మార్గంలో 3 శిఖరాలు అనదగిన త్రిమతాచార్యులు దీన్ని శిరస్సును ధరించారు. సామాజిక రాజకీయ రంగాలలో నిరంతర నిమగ్నుడైన బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీజీ వంటి మహానాయకులకు కూడా ఇది నిరంతర స్ఫూర్తిదాయకంగా విరాజిల్లింది. ఆ మాటకు వస్తే పరమాత్మ ఈ గీతా విద్యను మున్ముందుగా వివస్వంతుడు, మనువు, ఇక్ష్వాకు వంటి ప్రజానాయకులకే బోధించాడు. అలాగే భక్తి మార్గంలో, శరణాగతి మార్గంలో, ఉపాసనా మార్గంలో, జ్ఞాన మార్గంలో జీవితాలను సఫలం చేసుకున్న సత్పురుషులెందరికో ఇది ప్రమాణ గ్రంథంగా నిలవగలిగిందే కదా. ఇది మనం ఎన్ని మాట చెప్పుకున్నా చాలదు. ఇది ఎలా సాధ్యమైందంటే ఇందులో శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఒక సాధన మార్గాన్ని మాత్రమే స్పృశించి ఊరుకోలేదు. ఇక్కడ అన్ని మార్గాలను స్పృశించడమే కాక అన్ని ఉపనిషత్తులను సమన్వయపరిచి సాధకులందరికీ సామరస్యం సాధించాడు. ఏ దేవతోపాసనము ఖండించలేదు ఇక్కడ. పైగా ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఇతర దేవతలను పూజిస్తున్న వారు కూడా నిజానికి నన్నే పూజిస్తున్నారు అంటూ సర్వదేవతా సామరస్యాన్ని ప్రబోధించాడు కదా. అందువల్లే ఇది సాధ్యమైంది. అందుకనే ఇది ఏ ఒక్కరిని నిద్రపుచ్చే గ్రంథంగా గాక అన్ని రంగాల కార్యనిర్వహణలోనూ బాధ్యతను, దక్షతను వృద్ధి చేసే గ్రంథంగాను కీర్తించబడింది. అంతేగాక వ్యక్తులలో ఉండే డోలాయమాన స్థితిని తొలగించి వారిలో ఉండే అల్పలక్ష్యాశీలతను నిర్మూలించి ఒక నిర్దిష్టమైనటువంటి ఉన్నత ధ్యాయాన్ని సమకూర్చే ప్రేరణ ప్రదాతగా
ఆ లక్ష్యాన్ని సాధించగల మానసిక బలాన్ని సమకూర్చే మానసిక రసాయనంగా ప్రకాశించింది. అయితే శంకరాచార్యాది పూర్వాచార్యులు తమ భాష్య గ్రంథాలలో ఆధ్యాత్మిక సమన్వయాలకు అధిక ప్రాధాన్యాన్ని అందించి ఇతర సమన్వయాలను సులభగ్రాహ్యాలుగా భావించి సూత్రప్రాయంగా ప్రస్తావించి వదిలిపెట్టారు. అందుకే భగవద్గీతను మనం మన పిల్లలకు, యువకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, నాయకులకు, మహిళలకు, వయోవృద్ధులకు, అన్ని వయస్సుల ఆధ్యాత్మిక సాధకులకు అందరికీ ఆయా సన్నివేశాలలో ఎలా సందేశం అందించగలగదో, ఆయా దుర్బల క్షణాల్లో దీక్షా దక్షతలను ఎలా పురిగొల్పగలదో, ఉత్సాహం ఆయా మేధా పరిణామ దశలలో తత్వవిద్య యొక్క పొరలను పూతరేకులలాగా వికసింపజేసి దివ్యానుభూతి సౌరభాలను జీవధర్మాల్లో ఎలా నింపగలదో అర్థమయ్యేలాగా వివిధ కోణాల వ్యాఖ్యానాలతో అందించుకోవలసిన తరుణం ఇప్పుడు మన సమాజంలోని పెద్దలందరి ముందు కర్కశంగా నిలబడి ఉంది కదా. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వామీజీ ఈ భగవద్గీత మీద ఒక నూతన వ్యాఖ్యానాన్ని సమకూరుస్తున్నారు. ఏ సాధన మార్గాన్ని కానీ, పూర్వాచార్యుల భాష్యాలలో ఏ భాష్యాన్ని కానీ తిరస్కరించకుండా శ్రీకృష్ణ పరమాత్మ అనుసరించిన సమన్వయ సూత్రాన్ని భక్తులకు అందించడం కోసమే ఈ సంగ్రహ వ్యాఖ్యానం ప్రయత్నిస్తున్నది. భగవద్గీత యొక్క ప్రథమ శ్లోకంలోనే ఇంత గంభీరార్థం ఇమిడి ఉండటం వల్ల ఈ వివరణ ఒకంత విస్తారంగా సాగినా రాబోయే శ్లోకాల వ్యాఖ్యానాలలో సాధకులకు సాధనా విధానాలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ వ్యాఖ్యానం కొనసాగుతుంది. వివిధ వయస్సులలోని వివిధ జీవన రంగాలలోని సాధకులందరూ ఈ సాధనా సూత్రాలను అందుకొని తమ జీవితాలను సఫలం చేసుకోవాలనేదే స్వామీజీ వారి ఆకాంక్ష. ఇక భగవద్గీత ప్రథమాధ్యాయంలోకి మనం మిగిలిన శ్లోకాలను వ్యాస భగవానుడు ఆనాటి కథా సందర్భానికే కేటాయించాడు. కేవలం కథా సందర్భం అయితే ఉపనిషత్సార సంగ్రహమైనటువంటి భగవద్గీత మహాగ్రంథంలో అది భాగం ఎలా కాగలుగుతుంది అనేటువంటి ప్రశ్న ఒకటి మిగిలి ఉంటుంది. దానికి సమాధానం ఈ శ్లోకాల వివరణలోనే క్రమక్రమంగా రాబోతోంది. కనుక ఇక మనం రెండో శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికాడు. అప్పుడు రాజైన దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా వ్యూహరచన చేసుకొని నిలబడి ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని పరికించి చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. రెండు పక్షాల సేనలు వచ్చి యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి. రెండు పక్కల వారి వారి సేనాధిపతుల ఉపసేనాధిపతులు ఇతర ప్రధాన వీరులు దృఢంగా నిలబడి ఉన్నారు కదా, అటు ఇటు బాగా సిద్ధంగా ఉన్నారు. అందరికీ అవాంతరంగా ఉంది, యుద్ధం చేయాలా అని. అట్లా ఆకలిగా ఉంది, ఎప్పుడు వడ్డిస్తే తినేస్తామా అనే ఆకలిగా ఉంది. అది తొందరగా అట్లా ఈ కౌరవ పక్షానికి రాజు దుర్యోధనుడు, కౌరవులకంతా దుర్యోధనుడు. ఇతడు ధృతరాష్ట్రుడి జ్యేష్ఠపుత్రుడు, మొట్టమొదటి వాడు. ఈ మహాయుద్ధారంభానికి అసలు యుద్ధం జరగటానికి కేంద్ర బిందువైన వాడు. ఈ మహాయుద్ధం చాలా పెద్ద యుద్ధం. ఇది జరగటానికి కేంద్ర బిందువు ఈ నుంచినే ప్రారంభమైంది యుద్ధం కావాలని. ఈ పక్షంలో అప్పటికి సేనాధిపతి ఎవరు? భీష్మ పితామహుడు. ఆయన ఈ కురువంశాన్ని రక్షణ చేసుకొని వస్తున్నాడు కదా,
వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట ప్రకారంగా ఉన్నాడు కదా. పాండవులు ఒకటే ఆయనకి, వీళ్ళు ఒకటే అయినప్పటికీ పాండవుల పక్క వాళ్ళ వనవాసానికి వెళితే వాళ్ళ దగ్గర రాజ్య రక్షణ ఇక్కడ ఉండాలి, కానీ వాళ్ళ దగ్గర ఏం ప్రయోజనం? రాజ్యం ఎవరి దగ్గర ఉందో వాళ్ళతో ఉంటారు. అట్లా ఉన్నాడు భీష్మ పితామహుడు. ఆయన సామాన్యుడు కాదు. శస్త్ర అస్త్రాది సర్వయుద్ధ విద్యల్లోనూ కూడా అద్వితీయుడు అని జగత్ ప్రసిద్ధి పొందినవాడు భీష్మ పితామహుడు. సుమారుగా 250 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి తిరుగులేని బలపరాక్రమములో విరాజిల్లుతున్నవాడు. అంటే అంత అద్భుతమైనటువంటి శక్తి గలవాడు అని అర్థమవుతుంది. ఈ 250 సంవత్సరాలు అయింది అంటే ఉత్సాహంగా యుద్ధంలో నిలబడ్డాడు. ఆ తర్వాత ఆ పక్షంలో ప్రధానుడు ద్రోణాచార్యుడు. భీష్మాచార్యుడు అయిన తర్వాత భీష్మ పితామహుడు అయిన తర్వాత ద్రోణాచార్యుడు. ఇతడు కౌరవ పాండవుల ఇద్దరికీ విద్యాగురువు. భీష్మాచార్యుడి కంటే వయస్సులో కొద్దిగా చిన్నవాడు. అంటే వర్ణానికి బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియ విద్యలో అసామాన్య ప్రతిభ గలవాడు. ఇక్కడ ఈ బ్రహ్మ విద్య బ్రహ్మడు చేరుకున్నారు అని చెప్పవచ్చు మనం. ఆయన అన్ని విద్యలోనూ అరితేరినవాడు. ఏంటో కర్మ పాపం ఇక్కడ చేరుకున్నాడు. ఇలా అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ముందుగా ధృతరాష్ట్రుడి స్వీయ పక్షమైన ధృతరాష్ట్రుడి తన సొంతమైన కౌరవ పక్షంలోని చర్యలు ఎలా ఉన్నాయో సంజయుడు ప్రస్తావిస్తున్నాడు. ఎట్లా ఉన్నాయో తన పక్షంలో ఉండేటువంటి ధృతరాష్ట్రుడి యొక్క పక్షంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క చర్యలు ఎట్లా ఉన్నాయో చూస్తున్నాడు. 2 పక్షాల మహావీరులను గమనించిన దుర్యోధనుడు ఒకంత మానసిక ఒత్తిడికి లోనై యుద్ధం ఎలా ప్రారంభించాలా, ఎటు నుంచి నరుక్కు రావాలా అని ఆలోచిస్తూ ముందుగా తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళ్ళాడు. ఎటు చేస్తే మంచిది, ఎటు నుంచి నరుక్కొని రావాలా, నరకు కొట్టు చంపు ఇంతే కదా, పొడుచు. అదేమిటి, ఇలాంటి తరుణంలో రాజైన వాడు యుద్ధానికి ప్రధానుడైన సేనాపతి దగ్గరికి వెళ్ళి చర్చించాలి, కానీ 2వ స్థాయి వాడైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చర్చ చేస్తున్నాడు. ఎందుకు ఇది అనుకోవచ్చు మనం. భీష్ముడి దగ్గరికి కదా వెళ్ళాల్సింది, ఆయనే కదా దీన్నంతా రక్షణ చేస్తుండే. ఈ 2 ఆయన దగ్గరికి ఎందుకు, ద్రోణం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఎందుకు చర్చ చేశాడు? ప్రధాన సేనాపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. ఇక్కడే దేవాసురుల యుద్ధ కీలకం అంతా ఇక్కడుంది. ఇది ఒక మలుపు. సంకేతపరంగా చూసినప్పుడు దుర్యోధనుడు మానవ మస్తిష్కాల్లోని రాజసిక తామసిక ప్రవృత్తులను ప్రతీకగా నిలుస్తాడని మనం వెనుకటి శ్లోక వివరణలోనే చెప్పుకొని ఉన్నాం కదా. అంత అహంకారిగా, అంత పెద్దగా, అందరికీ పెద్దవాడుగా, యుద్ధానికి తానే కదా పెద్దవాడు. మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతి వాడికి కొందరు గురువులు ఉంటారు. ఎవరి సలహాలు వారు చెబుతూ ఉంటారు. ఇది లోకానుభవ సిద్ధం. ప్రతి ఒక్క పెద్ద వాళ్ళకు కూడా ఒక గురువు పెట్టుకుంటారు. ఏమిటో చూడండి కావాలంటే. ఆ గురువు చెప్పినట్టుగా వింటూ ఉంటారు కూడా. ఇక్కడి కథా సందర్భంలో దుర్యోధనుడి దుష్ట గురువుల్లో కణిక మంత్రి శకుని వంటి వారు ప్రధానుడు. వీళ్ళు దుష్టబుద్ధులు కలిగేవాడు, దుష్టబుద్ధులు ఉండేటువంటి వాళ్ళు. సాధు గురువుల్లో ముఖ్యుడు ద్రోణాచార్యుడు. దురభ్యాసాలకు బానిస అయినవాడు కూడా లోపల తాత్కాలిక సచ్చింతన చేస్తూనే ఉంటాడు. అంటే తన సాధు గురువును సంప్రదిస్తూనే ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.